కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. Leviticus chapter 19 verse 18. Mark chapter 12 verse 31. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము. లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పొటరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతములపో నాదులు వణకును, పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతములపో నాదులు వణకును, తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ప్రేమ, లవ్. ప్రేమ అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారు. అంటే ముఖ్యంగా తల్లి. స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించేవారు ఎవరంటే తల్లి. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం తల్లి గర్భములో రూపుదిద్దుకుంటున్న సమయంలో బిడ్డడు తల్లి గర్భంలో పడినప్పుడు తల్లికి తెలుస్తుంది, గర్భిణి అయినాను, ఇంకా కొద్ది మాసములకు నేను ప్రసవింపనై ఉన్నాను, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వనై ఉన్నారు అని చెప్పి తల్లికి తెలుస్తుంది. బిడ్డ జన్మించిన దినము నుంచి అతని యొక్క జీవిత కాలము లెక్క పెట్టబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటాం కదా. ఆ భూమిలోనికి శిశువు వచ్చినప్పటి నుంచి తల్లి తండ్రి ఆ బిడ్డను ఎరిగినటువంటి వారై ఉన్నారు. అయితే తల్లి గర్భములో రూపు పొందక మునిపే మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎరిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ తల్లి గర్భములో ఇంకా మనం పిండముగా ఏర్పడక మునిపే మన ఉనికిని ఎరిగినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అందువలన మనము దేవునికి సంబంధించినటువంటి వారము ప్రప్రథమంగా. అందువలన తల్లి కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే ఏంటంటే తల్లి గర్భములో ఇంకను పిండముగా రూపు పొందక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అన్నటువంటి ఆ సత్యం ఎంతైనా నమ్మదగింది. ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి తల్లి గర్భంలో శిశువు ఎట్లా పెరుగుతూ ఉన్నది అని చక్కగా డాక్టర్స్ పరిశీలిస్తారు. మానిటరింగ్ అవేమి లేకుండానే ఇంకనో ఏ టెక్నాలజీ ఉపయోగింపబడక మునిపే, జనింపక మునిపే దేవుని యొక్క దూత మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై, నీవు గర్భము ధరింపనై ఉన్నావు, నీ గర్భంలో జన్మింపనైనటువంటి శిశువు నాజీరు చేయబడినటువంటి వాడు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు,
అతని యొక్క శక్తి అతని యొక్క తల వెంట్రుకల్లో ఉంటుంది. అతని తల మీద మంగలి వేయకూడదు. ఆ బిడ్డడు గర్భములో పడు సమయం నుంచి ఆ బిడ్డడు ప్రసవం అయ్యే సమయం వరకు నీవు ద్రాక్ష పండ్లను గానీ, ద్రాక్ష రసమును గానీ త్రాగకూడదు, తినకూడదు అని చెప్పి చూడండి ఎంత చక్కని ఇన్‌స్ట్రక్షన్స్ దేవుని యొక్క దూత మనోహ యొక్క భార్యకు ఇచ్చుచున్నది. ఈ మనోహ సంసోనుకు తండ్రి అన్నాడు. సంసోను గొప్ప బలాఢ్యుడై ఉన్నాడు. చూడండి హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్ అని మనం వింటున్నాం సైన్స్‌లో. తర్వాత పోలో పోనీస్ అని, పోలో హార్సెస్. పోలోలో ఉపయోగించే హార్సెస్ రేసు గుర్రములు అంటాం కదా! రేసు గుర్రములు చక్కగా పరుగు పెట్టడానికి, ఇంకా వేగంగా పరుగు పెట్టడానికి జీనోమ్ ఎడిటింగ్ చేస్తున్నారు. జీన్స్‌ని ఎడిట్ చేస్తూ ఉన్నారు. క్రిస్పర్ టెక్నాలజీ ఉపయోగించి. ఎక్కడి నుంచి? ఇప్పుడు 1000 గుర్రముల్లో 1000 గుర్రములకు పోటీ పెట్టి, ఆ 1000 గుర్రములో ఏ గుర్రము అన్నింటికంటే వేగముగా ఉన్నదో చూస్తున్నారు. ఆ గుర్రము అన్నింటికంటే అధికముగా వేగముగా పరుగుపెట్టినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొని, ఆ గుర్రములో ఉన్నటువంటి జీన్స్‌ని ఉపయోగించి క్రొత్త రకములైనటువంటి గుర్రములను క్రియేట్ చేస్తూ ఉన్నారు లాబొరేటరీలో. చూసారా? ఇవేంటంటే ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్. మనుషుల్లో గూడా. పూర్వం ఇటువంటి మార్పులు, చేర్పులు ఇటువంటి కావాల్సినటువంటి గుణగణాలు ఒక ప్రాణిలో, ఒక జీవిలో ఏర్పరచాలంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు, ఎన్నో శతాబ్దాలు పట్టేవి. కానీ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందిపోవడం బట్టి ఇట్లా క్రిస్పర్ టెక్నాలజీ వచ్చి ఉపయోగించి పోలో హార్సెస్‌ని చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. అత్యధికముగా చక్కగా వేగంగా పరుగుపెట్టగలిగినటువంటి గుర్రములు. అయితే ఈ రేస్ కాంపిటీషన్స్‌లో ఇట్లా జీన్ ఎడిట్ చేయబడినటువంటి గుర్రములను ఉపయోగించుట చట్టబద్ధము కాదు, ఎథికల్ కాదు అని చెప్పి ఉపయోగించకూడదు. కాకపోతే ఇతర రంగాల్లో వాటిని ఉపయోగించొచ్చు. వ్యవసాయంలోనూ, ఇంకనూ ఎక్కడ గుర్రముల యొక్క ఉపయోగము మానవులకు ఉంటుందో ఆహ్, వాటన్నిటిలో గూడా ఈ అత్యధికముగా వేగముగా పరుగుపెట్టగలిగినటువంటి గుర్రములను వాడవచ్చు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఉదాహరణకి ఇప్పుడు మానవులకి ఏజింగ్ ప్రాసెస్ ఉన్నది గదా! క్రమేపీ మానవులు ఏం జేస్తారు? మానవులు శిశువుగా పుట్టినటువంటి ఆ శిశువు యవ్వన ప్రాయంలోనికొస్తాడు. తర్వాత వృద్ధాప్యంలోనికొస్తాడు కదా! ఇవంతా కూడా ఎంత వేగంగా జరిగిపోతుంది. గత 30, 40, 50 సంవత్సరాలు మన జీవితంలో మనం చూసినట్లయితే ఎంత వేగంగా గతించిపోయింది. ఈ కాలం ఇంకా వేగంగా గతించిపోతుంది. 30, 20 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళినట్లయితే మనకెంతో సమయం ఉండేటిది. ఎంతో ఆహ్, ఎందుకంటే మనకు అప్పగించబడినటువంటి పని మీద మనం లగ్నం చేసి మనస్సు దాని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించి చక్కని రీతిలో ఒక కార్యమును చక్కగా కంప్లీట్ చేసినప్పుడు ఆ పని యొక్క అవుట్‌పుట్ చాలా చక్కగా ఉంటుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా దీవెనకరంగా ఉంటుంది అనేకులకు. అయితే ఇప్పుడు ఎవరికీ కూడా అంత సమయం లేదు. ఒకే వ్యక్తి అనేకమైనటువంటి పనులు తక్కువ సమయంలో చేయవలసినటువంటి వాడై ఉన్నాడు. వీటికి అత్యధికమైనటువంటి బలము, జ్ఞానము, స్కిల్లు ఇవన్నీ కావాల్సి ఉన్నాయి. అంటే హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీ అనమాట. ఫంక్షన్స్ ఎన్హాన్స్ అవ్వాలి. ఎట్లా అంటే చక్కని మెమరీ పవర్, చక్కని కాగ్నిటివ్ స్కిల్స్, చక్కని స్పీకింగ్ స్కిల్స్. కొంతమందికి చాలామందికి మెమరీ సమస్య అనమాట. జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ యొక్క మెదడు యొక్క శక్తిలో అంటే వారి మెదడు యొక్క స్టోరేజ్ కెపాసిటీలో గానీ ఉపయోగించుకునే స్పేస్ ఎంతుంటుందంటే కేవలం 2%. ఇంకా 98% అన్‌యూటిలైజ్డ్‌గానే ఉండిపోయింది. అంటే చూసారా? ఆ 2%తోనే మానవుడు ఇంతగా చేయగలుగుతున్నాడంటే మిగతా 100% మిగతా 98% కూడా బ్రెయిన్ ఉపయోగించుకుంటే మానవులు ఎంత ప్రొడక్టివ్‌గా ఉండగలుగుతారు? ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు? ఇవన్నీ కూడా హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీ ద్వారా సాధ్యము. ఇప్పుడు చూడండి 20 ఏళ్ళు రాకముందే తలనెరిసిపోతుంది. ఇప్పుడెందుకంటే షాంపూలు, సోప్సు తర్వాత అనేకమైనటువంటి కెమికల్స్ కలిగినటువంటి కాస్మెటిక్స్ ఇవన్నీ ఉపయోగించుటను బట్టి
హెయిర్ అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉన్నది. 20 సంవత్సరాలకి తల నెరిసిపోవడం ఏంటి? ఇదెక్కడ వింత? తల నెరిస్తే నెరిసింది. వృద్ధాప్యపు ఛాయలొచ్చేస్తే ఎట్లా? 20 సంవత్సరాలకు వృద్ధాప్యపు ఛాయలొచ్చేసి ఫెర్టిలిటీ తగ్గిపోతే ఎట్లా? సంతానోత్పత్తి చేసే శక్తి తగ్గిపోతే ఎట్లా? ఇప్పుడు మనం జపాన్ గాని, జర్మనీ గాని చూసినట్లయితే అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఇవి ఏజ్డ్ నేషన్స్‌గా ఉన్నాయి. అందులో వృద్ధుల శాతం అత్యధికంగా ఉన్నది. ఆ వృద్ధులకు రోబోట్స్ ద్వారా సహాయం అందిస్తున్నారు. కేర్ గివర్స్ ఫెసిలిటీని అందిస్తున్నారు. రోబోటిక్ పెట్స్ అంటే మన ఇంట్లో పెట్స్ ఉంటాయి గదా! క్యాట్సు, డాగ్స్ అంటాం. ఇవి నేచురల్ పెట్స్ కాకుండా రోబోటిక్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. క్రిస్పర్ టెక్నాలజీ అని వచ్చేసింది. వీటన్నిటి మీద లెక్చర్స్ ఇస్తూ ఉంటాను గదా! అందుకని జెప్పి. ఇప్పుడు ఈ వీడియోస్ సిద్ధపరచడానికి కారణం ఏంటంటే, పిల్లలు. మనం పిల్లలకి తెలియపరచాలి గదా! బాలుడు నడవలసినటువంటి త్రోవనికి తెలియపరచము. వాడు పెద్దవాడైనను తొలగిపోడు. ఈ పిల్లలందరికీ కూడా ఈ క్రొత్త వినూత్నమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి బ్రేక్ త్రూస్ తెలపాలి. ఎట్లా అంటే క్రీస్తు ప్రేమ ద్వారా. ముందుగా ఎథికల్‌గా ఆహ్, ఆహ్, మన్ మానవ గుణగణాలు చక్కగా కలిగి ఉన్నటువంటి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందితే ఏమి లాభం? బేసిక్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ కంపాషన్, కైండ్‌నెస్, ఎథిక్స్, తర్వాత కాండక్ట్, క్యారెక్టరు ఇవేమి లేకపోతే ఈ కాండక్ట్, క్యారెక్టరు తర్వాత గుడ్ ఎథిక్సు ఆహ్, ఈ తర్వాత గుడ్ హ్యాబిట్స్, గుడ్ నేచర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని వాక్యం నుంచి. బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి తెలియపరచుమప్పుడు వాడు పెద్దవాడైనను గూడా తొలగిపోడు. ఇప్పుడు సామెతల గ్రంథం ఉంది. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలున్నాయి? 31 అధ్యాయాలున్నాయి. 31 రోజులకి కావాల్సినటువంటి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజు చదివితే ఎంత జ్ఞానం! ఎంత జ్ఞానం! అది పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞానాన్నిచ్చే గ్రంథంగా ఉంది. యవ్వనస్తులకు కావాల్సినటువంటి మంచి కౌన్సెలింగ్ ఇచ్చే గ్రంథంగా ఉన్నది సామెతల గ్రంథం. స్త్రీలకు, వృద్ధులకు అందరికీ కూడా చక్కని నడిపింపు, చక్కని కౌన్సెలింగ్ ఇచ్చే గ్రంథంగా ఉన్నది. ఇప్పుడు చదివే హ్యాబిటే పోయింది. ఇప్పుడు రీసెర్చ్ జర్నల్స్ మనం చూస్తున్నట్లయితే ఇంచుమించు 60 రీసెర్చ్ పరిశోధనా గ్రంథాలు, జర్నల్స్ ఉన్నాయి. ఈ 60 జర్నల్సు ఆహ్, ఏ జర్నల్ అయినా, ఏ పేపర్ అయినా ఫార్మాట్ ఒకటే. టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ పేపరు, తర్వాత ఆథర్సు, తర్వాత అఫిలియేషన్స్, తర్వాత అబ్స్ట్రాక్టు, తర్వాత కీవర్డ్స్, ఇంట్రడక్షను, మెటీరియల్స్ అండ్ మెథడ్స్, రిజల్ట్స్ అండ్ డిస్కషన్, కన్క్లూజన్స్, అక్నాలెడ్జ్‌మెంట్స్, రిఫరెన్సెస్. ఇదే కదా ఫార్మాట్. ఈ 60 ఈ 66,000 జర్నల్స్ ఉన్నప్పటికి కూడా ఈ ఫార్మాట్ అంతా కూడా ఇదే కదా! ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్‌లో కూడా ఆహ్, రీసెర్చ్ ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయిపోయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని బట్టి ఈ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్‌లో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మన స్కూల్‌లో లాబొరేటరీస్ ఉంటాయి కదా! స్కూల్ పిల్లలకి లాబొరేటరీస్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ నేర్పుతా ఉంటాం కదా! అట్లనే బేసికల్‌గా ఇప్పుడొచ్చింది ఏం కాదు. మేము చదువుకునేటప్పుడే మాకు స్కూల్‌లో కెమిస్ట్రీ లాబొరేటరీస్, ఫిజిక్స్ లాబొరేటరీస్ స్కూల్ డేస్‌లోనే, హై స్కూల్‌లోనే ఉండేవి. అప్పుడే ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉంది కదా రీసెర్చ్. అంటే అన్ని స్కూల్స్‌లోనూ ఉండేవి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్‌లో కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ల్యాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ల్యాబ్ సౌకర్యాలు. కానీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము అన్ని స్కూల్స్‌లోనూ, అన్ని ఎడ్యుకేషన్ లెవెల్‌లోనూ, ప్రతి ఎడ్యుకేషన్ లెవెల్‌లో కూడా రీసెర్చ్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. దాని ద్వారానే కదా మనం ఇప్పుడు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఇంతగా ఆహ్, ఎక్సెల్ అయింది. ఇప్పుడు మనం చక్కగా 100 ఛానెల్స్ కంటే ఎక్కువ ఛానెల్స్ టీవీలో మనం చూడగలుగుతున్నాము. ఇజ్రాయెల్‌లో ఏం జరిగింది నిన్న? ఒక దుర్ఘటన జరిగింది. ఏంటా దుర్ఘటన అంటే బస్‌లో ప్రయాణిస్తున్నటువంటి వారి మీదకి కాల్పులు జరిపి చంపివేస్తున్నారు. 9 మంది మరణించారు. 30 మంది గాయాల పాలయ్యారు. ఎక్కడ? యెరూషలేములో, ఇజ్రాయెల్‌లో. యెరూషలేం అంటే ఏంటి? ద సిటీ ఆఫ్ పీస్. యెరూషలేం అంటే సమాధానపురము. సమాధానం ఉండవలసినటువంటి ప్రాంతంలో ఇట్లా అల్లకల్లోలం, అలజడి ఉంటే అది వేదనలకు ప్రారంభం. అది మంచి సైన్ కాదు. మంచి గుర్తు కాదు. గాజాలో ఎంత అల్లకల్లోలం. అక్టోబర్ 7వ తారీఖున ఎంతమంది హోస్టేజెస్‌గా తీసుకొని కొనుక్కోబడ్డారు.
మనం ఇట్లా స్వాతంత్ర్యంగా చల్లని గాలిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. కానీ హోస్టేజెస్‌గా వెళ్ళిపోయినటువంటి వారిని చూడండి. హోస్టేజెస్‌గా పట్టుకొని బడి ఉన్న బిడ్డల్ని చూడండి. టన్నెల్స్‌లో ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. తినడానికి ఆహారం ఉండదు. వాళ్ళని తీసుకొని పోయిన వాళ్ళు ఏమన్నా నెమ్మది కలిగి ఉన్నారా అంటే వాళ్ళకి నెమ్మది లేదు గదా! ఇవన్నీ చేసేది ఎవరు అంటే సాతానుడు. సాతానుడు వాడు ఆ నరహంతకుడు చూసారా? అక్టోబర్ 7 దినమున ఎంత నరహత్య జరిగింది. ఎంత రక్తము చిందించబడింది. ఇది సాతానుడి కార్యము గదా! ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లల్ని మనం దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. ఇప్పుడు ఇంత క్రూరత్వము ఎక్కడి నుంచి వస్తాం అనేది మానవులకి ప్రతిరోజు కూడా పేపర్ తీసిన, తర్వాత టీవీ తీసిన, టీవీ ఓపెన్ చేసిన, సినిమాలు ఇంక చెప్పనవసరం లేదు. ప్రతి మీడియాలో కూడా హింస ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు ఈ పిస్తోల్‌తో కాల్చుకోవడం, తర్వాత ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు గుద్దుకోవడం ఇవన్నీ చూస్తే ఆటగా ప్రారంభం అవుతుంది కొట్టుకోవడం స్కూల్‌లో. ఆటగా ప్రారంభమైంది క్రమక్రమంగా అలవాటుగా మారుతుంది. అలవాటు అది నిజంగా మారిపోతుందనమాట. అట్లా పిల్లల్లో సైకలాజికల్ లెవెల్‌లో కాగ్నిటివ్ బ్రెయిన్ లెవెల్‌లో ఏం జరుగుతుందంటే, ఆటగా ఆడుకున్నటువంటి కొట్లాట గాని, తర్వాత దొంగ పోలీస్ ఆటలు గాని, ఈ తర్వాత కొట్టుకోవడం గాని, పిస్టల్ రిమోట్ ఏంటది మెషిన్ గన్ను ఇట్లాంటివి. ఇవన్నీ కూడా అమెరికాలో ఇంక చెప్పనవసరం లేదు. స్కూల్‌కే పిల్లలు పిస్టల్స్ తీసుకొని కాల్చుకొని చంపుకునేటువంటి ఘటనలు మనం అమెరికా దేశంలో చూసాం. చూసారా పెరుగుడు విరుగుడు కొరకంటారు. ఇవన్నీ ఇంతగా పాడైపోవడానికి కారణం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము మానవులు ఇవ్వకపోవుటను బట్టి. దేవునికి ఆయనకివ్వాల్సినటువంటి స్థానం ఇచ్చినప్పుడు, మనం పెద్దవాళ్ళని గౌరవిస్తాం, వృద్ధుల్ని ప్రేమిస్తాం. అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మన ఇండ్లని మనం చక్కబెట్టుకుంటాం. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటాం. నేను కొరియాలో సంవత్సరం ఉన్నాను. చైనాలో 2 సంవత్సరాలున్నాను. ఇజ్రాయెల్‌లో 6 సంవత్సరాలున్నాను. వాటన్నింటికి పునాది భారతదేశమేలెండి. భారతదేశంలో చదువుకోవడాన్ని బట్టే కదా! కొరియా వెళ్ళగలిగాను, చైనా వెళ్ళగలిగాను, ఇజ్రాయెల్ వెళ్ళగలిగాను, ఐఐటీలో పీహెచ్‌డీ పొందుకొనగలిగాను. పునాదుంది. అయితే ఎంతమందికి యూనివర్సిటీస్‌లో చదువుకోనగలిగే అవకాశం ఉన్నది చెప్పండి? ఎంతమంది లిటరేట్స్‌గా ఉన్నారు చెప్పండి? చైనా దేశంలో పాపులేషన్ డెన్సిటీ మూడంతలు ము ము 3, 4 లెస్ అనమాట. ఇండియాలో పాపులేషన్ డెన్సిటీ 3-4 టైమ్స్ ఎక్కువ. చైనాతో కంపేర్ చేస్తే. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువని అర్థం. తర్వాత పాపులేషను ఎక్కువ. పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. రిసోర్సెస్ తక్కువ. ఇన్‌స్టిట్యూట్సు, లాబొరేటరీసు అన్నీ గూడా అట్‌లీస్ట్ అన్ ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఎక్కువుంటాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే చెన్నై లాంటి సిటీలో ఒక మనకి ఇక్కడ చెన్నైలో 100 యూనివర్సిటీస్ ఉంటే, చైనాలో ఎన్నుంటాయి అదే ప్రాంతానికి 1000 ఉంటాయి. అయితే ప్రజలు 4 అంతలు తక్కువగా ఉంటారు. అంటే ఏంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. అందరికీ కూడా సీట్లు దొరకడం గానీ, చదువుకోవడం గానీ అవకాశం ఉంటుంది కదా! అక్కడ పీహెచ్‌డీ అయిపోగానే చైనాలో పీహెచ్‌డీ అయిపోయినటువంటి గ్రాడ్యుయేట్స్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఈజీగా వస్తుంది. అంటే వాళ్ళు తక్కువ చిన్న ఏజ్‌లోనే, చిన్న ప్రాయంలోనే చక్కగా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఎంటర్ అయిపోయి కంట్రిబ్యూట్ చేయడానికి దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆశీర్వాదకరంగా ఉంది. అవన్నీ కూడా నేను చూసొచ్చాను గనక ఇక్కడ చెప్పగలుగుతున్నాననమాట. పొల్యూషన్ ఎంతో చక్కని వేస్ట్ మేనేజ్‌మెంట్. ఇజ్రాయెల్‌లో ఇంక చెప్పనవసరం లేదు. ఇజ్రాయెల్‌లో అసలు లేవీకాండం అంతా మనం తీసుకున్నట్లయితే ఎంత శుచిగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి. ఇజ్రాయేలీలంతా వెల్ డెవలప్డ్ నేషన్‌గా ఎందుకున్నారు? ఇజ్రాయేలీలంతా లిటరల్లీ డెవలప్డ్ నేషన్‌గా ఎందుకున్నారు? అంత లిటరేట్ సొసైటీగా ఎందుకున్నారు? ఇజ్రాయేలీలు అంత జ్ఞానం కలిగినటువంటి వారుగా ఎందుకున్నారు? సమాధానం ఒకటే బైబిల్. లేవికాండం మనం తీసుకున్నట్లయితే లేవికాండంలో చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎట్లా జీవించాలి, ఎంత శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని ఎంతో చక్కని వివరణ ఉన్నది. ఇప్పుడు మూత్ర విసర్జన. ఇప్పుడు ఎవరైనా ఆ కాలంలో
ఇప్పుడంటే మనకి ఆహ్, చక్కగా ఆహ్, మరుగుదొడ్లున్నాయి. ఇప్పుడంటే మనకి మరుగుదొడ్లున్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, యూరినల్స్ ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, పబ్లిక్ యూరినల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంక పబ్లిక్ యూరినల్స్ అంటే చెప్పనవసరం లేదు. ఎంతో దుర్గంధం. తర్వాత క్లీన్ చేసేదే ఉండదు. క్లీన్ చేసే సౌకర్యాలే ఉండవు. తర్వాత చాలామంది రోడ్డు మీదే యూరినేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గదా! మన దేశంలో. ఎట్లా అభివృద్ధి చెందాలి? ఎట్లా దేశాన్ని బాగు చేయాలి? దానికి పునాది ఏమిటి? వాక్యము, సువార్త. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడైతే దేవుని నామం ఘనపరచబడుతుందో, మహింపరచబడుతుందో మిగతావన్నీ కూడా చక్కగా ఆర్డర్‌లో సిస్టమేటిక్‌గుంటాయి. ఒక ప్రార్థించే కుటుంబాన్ని తీసుకోనండి. ఒక ప్రార్థించే కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసేవారిగా ఉంటారో, వారి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దేవారిగా ఉంటారు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కటులో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చూసారా లేవికాండము చక్కగా ఎంత శుచిగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత హెల్తీ ప్రాక్టీసెస్ మనం కలిగుండాలి అని చెప్పి లేవి గ్రంథం మనం చదివినట్లయితే అవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇప్పుడంటే పబ్లిక్ యూరినల్స్ ఉన్నాయి మలమూత్ర విసర్జన కొరకు. అయినప్పటికీ ఆహ్, మన పట్టణాల్లో కూడా ఎంతో దుర్వాసన కలిగించే పరిస్థితులు, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చూడడానికి ఎంతో బాధాకరంగా ఉన్నది. అంటే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గారు చేయగలిగినంత మట్టుకు చేస్తా ఉన్నారు. ఇంతమంది పాపులేషన్‌కు న్యాయం తీర్చడానికి ఎవరి వల్ల అవుతదో చెప్పండి. స్టాలిన్ గారు ఎంతమందికి చేయగలరు? నాయుడు గారు ఎంతమందికి చేయగలరు? మోడీ గారు ఎంతమందికి చేయగలరు? ఇంత గొప్ప జనమునకు న్యాయం తీర్చడానికి, వీరిని తగినటువంటి మార్గంలో క్రమశిక్షణలో నడిపించడానికి, వీరికి కావాల్సినటువంటి పారిశుద్ధ్యము, వీరికి కావాల్సినటువంటి క్లీన్ వాటరు, క్లీన్ ఎయిర్, క్లీన్ ఫుడ్ అందించడం ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం ఇది. హ్యూమన్‌లీ ఇంపాసిబుల్. కానీ దేవునికి అసాధ్యమైనదేమన్నా ఉన్నదా? అందుకనే మనం సొలొమోను చూసినట్లయితే సొలొమోను కాలంలో ఏం జరిగిందంటే, సొలొమోను తన తండ్రిని చూసి ఉన్నాడు. తన తండ్రి ఇజ్రాయేలీయులకు ఎంత చక్కని, చక్కని యోగ్యమైనటువంటి చక్కని ప్రభుత్వాన్ని అందించాడు. మంచి గవర్నెన్స్ డేవిడ్ అందించాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను 40 సంవత్సరాలు చూసారు. ఇప్పుడు 40 సంవత్సరాలు తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని పిల్లల్ని చూసినట్లయితే డాక్టర్స్ ఉన్నారు పేరెంట్స్. వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవుతారా? అవరా? తర్వాత ఆ! అడ్మినిస్ట్రేటివ్ లైన్‌లో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు 40 ఇయర్స్ ఐపీఎస్, ఐఏఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో సర్వ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలు ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అవ్వకుండా ఇంకేమవుతారు? నేను చెప్పేదది. పిల్లలు చక్కగా నడవాల్సినటువంటి త్రోవ మనం వారికి చూపించాలి. పేదవారైనా కూడా. తమ పిల్లలు అత్యుద్ద అత్య అత్య అత్ స్ మంచి స్థితిలో ఉండాలని ఆశపడతారు కదా! అది ఎట్లా సాధ్యమో? సోషలిస్ట్ సొసైటీ, ఈక్వాలిటీ దేవుని వాక్యం వల్లే సాధ్యం. అదే మంచి చర్చు ఒక ఉదాహరణగా ఉంది. సోషలిస్ట్ సొసైటీకి, హెల్తీ ఫ్యామిలీకి. పూర్వం ఆహ్, ప్రారంభ దినాల్లో చర్చ్ ప్రారంభ దినాలు అంటే ఎర్లీ చర్చ్ టైమ్స్‌లో ఏం జరిగిందంటే, చర్చ్‌కి అందరూ వస్తారు. కొంతమంది ధనికులుంటారు, కొంతమంది పేదవారుంటారు, విధవరాండ్రుంటారు, తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలుంటారు కదా! అయితే ఆ చర్చ్‌లో ఏం జరిగిందంటే కొంతమంది ఆహ్, పరదేశులు అంటే ఫారినర్సు, విధవరాండ్రు విడోస్, తర్వాత చిన్న పిల్లలు ఆర్ఫన్స్ అనాథగా ఉన్నటువంటి బిడ్డలు
నెగ్లెక్ట్ చేయబడుట చర్చ్‌లో గమనించారు. ఫారినర్సు, విడోసు, ఆర్ఫన్సు వీళ్ళు నెగ్లెక్ట్ చేయబట్ట, ఇగ్నోర్ చేయబట్ట. అంటే హ్మ్. వారికి తగినటువంటి ఆదరణ కలుగకపోవుట. వారికి సహాయం చేసేవారు, దయ చూపువారు, ఆదరించువారు, ప్రేమించువారు చర్చ్‌లో లేకపోవుట గమనించారు. బయటంటే వేరే విషయం. బయట ఎట్లాగనో అలాగనే ఉంది పరిస్థితి. చూసారా? బయట ఎంతోమందిని మనం నిరాశ్రయులుగా చూస్తున్నాం. ఎంతోమందిని వస్త్రహీనులుగా ఉండుట చూస్తున్నాం. ఎంతోమంది తినడానికి ఆహారం లేనటువంటి వారిని మనం చూస్తున్నాం. ఎంతోమంది గాయపడినటువంటి వారిని మనం చూస్తున్నాం. పిచ్చివారిగా ఉన్నటువంటి వారిని, భిక్షకులుగా ఉన్నటువంటి వారిని మనము మన చుట్టూ చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ లెవెల్‌లో మనం మన కుటుంబాన్ని దిద్దుకున్నట్లయితే ఆహ్, ఊరు బావుంటుందా? గ్రామం బావుంటుందా? ఊరు బావుంటుందా? డిస్ట్రిక్ట్ బావుంటుందా? కంట్రీ బావుంటుందా? స్టేట్ బావుంటుంది. ఇప్పుడు చైనా దేశంలో నేను వెతుకుదామన్నా ఒక భిక్షకుడు గూడా దొరకడే. ఒక బెగ్గర్ గూడా చైనా దేశంలో దొరకడే. ఒక హోమ్‌లెస్ పర్సన్ గూడా దొరకడే. కానీ ఇండియాలో అయితే వీధికి 10 మంది భిక్షకులు. ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఎక్కడ సమస్యొచ్చింది అంటే కరప్షన్. కరప్షన్. ప్రభుత్వంలో ప్రతి లెవెల్‌లో కూడా కరప్షన్. షీ జిన్‌పింగ్ గారు అట్లా కరప్షన్‌ని అంగీకరించే వ్యక్తి కాదు. మిలిటరీ దగ్గర నుంచి, ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి, ఆర్మీ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, బిజినెస్ నుంచి కరప్ట్ పీపుల్ అందరిని కూడా ఆయన టెర్మినేట్ చేస్తున్నాడు మిస్టర్ షీ జిన్‌పింగ్ 20 ఇయర్స్ పరిపాలన. మనం చైనాను చూసి ఎంతగానో నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేమ, లవ్. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనము, మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. లవ్ యువర్ నైబర్ యాస్ యూ లవ్ యువర్ సెల్ఫ్. Ma Mark chapter 12 verse 31 and Leviticus chapter 19 verse 8. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలున్నాయి. మానవులు క్షేమంగా ఉండడానికి. మానవుల్ని ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఆ దేవుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే దేవుడను. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. నేను మొదటివాడను, నేను కడపటివాడను. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీ పితరుల దేవుడును అని చెప్తున్నదెవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభే దేవుడని మనకెట్లా తెలుస్తున్నది? చూడండి. సొలొమోను అనే ఒక రాజున్నాడు. ఆయన దగ్గరికి ఇద్దరు స్త్రీలు ఒక తగువు తీసుకొచ్చారు. ఆ ఇద్దరు స్త్రీలు తెచ్చిన తగువేంటంటే ఆహ్, ఒక బిడ్డను తీసుకొని వచ్చారు. చిన్న బిడ్డను తీసుకొని ఆ ఇద్దరు స్త్రీలు వచ్చారు. అందులో ఒక స్త్రీ ఏమంటుందంటే, "ఈ బిడ్డ నా బిడ్డ" అంటుంది. ఇంకో స్త్రీ ఏమంటుందంటే, "లేదు లేదు ఈమె బిడ్డ కాదు. ఈ బిడ్డ నా బిడ్డ" అని జెప్పి సొలొమోనుతో చెప్పినప్పుడు సొలొమోను రాజు ఈ బిడ్డ ఎవరికి సంబంధించినటువంటి వాడు, ఇతని యొక్క అస్సలు తల్లి ఎవరు, వాస్తవమైనటువంటి నిజమైన